హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కథ గురువు నుంచి భర్తగా పార్ట్ 8. ఇక కథలోకి వెళితే ఉదయం 10 గంటలు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రముఖ న్యూస్ ఛానల్స్లో ఒకటే బ్రేకింగ్ న్యూస్. కార్పొరేట్ మాఫియా డాన్ జగన్నాథ్ అరెస్ట్. వేల కోట్ల సామ్రాజ్యం కుప్పకూలింది. ఒక జిల్లా కలెక్టర్పై దాడికి ప్రయత్నించిన కేసులో మరియు మనీ లాండరింగ్, దేశద్రోహం కేసుల్లో జగన్నాథ్ను అదుపులోకి తీసుకున్న ఈడీ మరియు సిబిఐ అధికారులు. జిల్లాలో ఎక్కడ చూసినా కలెక్టర్ అలేఖ్య, ఆమె భర్త ప్రొఫెసర్ రాఘవ్ గురించిన చర్చే. అహంకారంతో ముంబై నుంచి ప్రైవేట్ జెట్లు దిగిన జగన్నాథ్ను ఒకే ఒక్క రాత్రిలో జైలు ఊచలు లెక్కపెట్టేలా చేసిన రాఘవ్ మాస్టర్ మైండ్ గురించి విని అధికారులందరూ నివ్వెరపోయారు. కలెక్టర్ బంగ్లా మీద దాడి జరిగినప్పుడు రాఘవ్ ఒంటరిగా కమాండోలను ఎదుర్కొన్న తీరు, ఆ తర్వాత ముందుగానే పన్నిన వ్యూహంలో జగన్నాథ్ను చట్టానికి దొరికిపోయేలా చేసిన వైనం, అలేఖ్య మీద రాఘవ్కు ఉన్న ప్రేమను, ఆమె రక్షణ కోసం అతను ఎంత వరకైనా వెళ్తాడు అనడానికి నిదర్శనంగా నిలిచింది. ఆ ఉదయం కలెక్టర్ బంగ్లాలో వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉంది. రాత్రి జరిగిన భీకర పోరాటం తాలూకు ఆనవాలు లేకుండా బంగ్లాను క్లీన్ చేశారు. అలేఖ్య డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని కాఫీ తాగుతుండగా రాఘవ్ ఆమె పక్కనే కూర్చొని పేపర్ చదువుతున్నాడు. ఏవండి అని పిలిచింది అలేఖ్య. ఆమె గొంతులో ఇంకా రాత్రి జరిగిన సంఘటన తాలూకు చిన్న వణుకు ఉంది. రాఘవ్ పేపర్ పక్కన పెట్టి ఆమె చెయ్యి పట్టుకున్నాడు. ఏమైంది అలేఖ్య, ఇంకా రాత్రి జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా? భయంగా ఉందా అని ఆప్యాయంగా అడిగాడు. భయం లేదండి, కానీ మీరు నా కోసం ఎంత పెద్ద ప్రమాదాన్ని మీ నెత్తికి తెచ్చుకున్నారో తలుచుకుంటేనే నా గుండె ఆగిపోతుంది. ఆ జగన్నాథ్ సామాన్యుడు కాదు, వాడి వెనక ఎంతోమంది రాజకీయ నాయకులు ఉన్నారు. మీరు వాడిని జైలుకు పంపించి ఒక రకంగా తేనె తట్టును కదిపావు. వాళ్ళు ఊరుకుంటారా అంది ఆందోళనగా. రాఘవ్ చిరునవ్వు నవ్వాడు. ఆ నవ్వులో ఒక పదునైన ఆత్మవిశ్వాసం ఉంది. తేనె తట్టను కదిపితే తేనెటీగలు కొడతాయి అలేఖ్య. అదే తట్టను మంట పెడితే ఆ తేనెటీగలు మాడి మసైపోతాయి. జగన్నాథ్ సామ్రాజ్యాన్ని నేను కదపలేదు, కాల్చేశాను. వాడి నల్లధనం ఎక్కడ ఉందో మొత్తం ప్రభుత్వానికి చేరింది. ఇప్పుడు వాడికి సపోర్ట్ చేయడానికి ఏ రాజకీయ నాయకుడు ముందుకు రాడు. ఎందుకంటే వస్తే వాళ్ళ బండారం కూడా బయటపడుతుందని వాళ్ళ భయం. నువ్వు దేనికి భయపడకు. నీ భర్త ఒక గురువుగా పాఠాలు చెప్పడమే కాదు, శత్రువుల ఆట కట్టించడంలో కూడా సిద్ధహస్తుడు అన్నాడు. ఆ మాటలకు అలేఖ్య ముఖంలో చిరునవ్వు వికసించింది. మీరు పక్కన ఉంటే నాకు యముడు ఎదురొచ్చిన భయం లేదు ప్రొఫెసర్ గారు అంటూ ఆయన భుజంపై తల వాల్చింది. కానీ రాఘవ్ చెప్పినట్లు ఆ రాజకీయ నాయకులు సైలెంట్గా లేరు. జగన్నాథ్ పతనం వాళ్ళలో భయాన్ని కాదు, పగను రగిల్చింది. ఢిల్లీలోని తీహార్ జైల్ హై సెక్యూరిటీ బ్లాక్ ఒకప్పుడు ఏసీ గదుల్లో సిగర్ పొగలు ఊదుతూ ప్రభుత్వాలను శాసించిన జగన్నాథ్ ఇప్పుడు ఒక చిన్న చీకటి గదిలో ఖైదీల దుస్తులో అటు ఇటు పులిలా తిరుగుతున్నాడు. వాడి కళ్ళల్లో నిద్ర లేదు. కేవలం ప్రొఫెసర్ రాఘవ్ మీద, కలెక్టర్ అలేఖ్యం మీద ప్రతీకారం తీర్చుకోవాలనే కసి మాత్రమే రగులుతోంది. అప్పుడే జైలు వార్డెన్ అక్కడికి వచ్చి తలుపు తీశాడు. జగన్నాథ్ను విఐపి మీటింగ్ రూమ్లోకి తీసుకువెళ్ళాడు. అక్కడ జగన్నాథ్ కోసం ఒక వ్యక్తి ఎదురు చూస్తున్నాడు. అతన్ని చూడగానే జగన్నాథ్ ముఖంలో ఆశ్చర్యం, భయం రెండూ కనిపించాయి. అతను మరెవరో కాదు, కేంద్రంలో అత్యంత కీలకమైన పదవిలో ఉన్న హోంమంత్రి రుద్రప్రతాప్. జగన్నాథ్ మాఫియా సామ్రాజ్యానికి అసలైన షాడో బాస్ అతనే. జగన్నాథ్ దగ్గరకు వెళ్ళబోతుండగా రుద్రప్రతాప్ ఒక్కసారిగా తన చేతిలోని కర్రతో జగన్నాథ్ ముఖం మీద బలంగా కొట్టాడు. ఆ దెబ్బకు జగన్నాథ్ నోటి వెంట రక్తం కారింది. ఈడియట్, ఒక పనికి మారిన జిల్లాలో అటవీ భూముల కోసం వెళ్ళి మన వేల కోట్ల సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేశావు. ఒక సాధారణ కలెక్టర్, ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ చేతిలో ఓడిపోయి జైలుకు వచ్చావు. నీ వల్ల ఇప్పుడు నా కుర్చీ కూడా కదిలేలా ఉంది అని అరిచాడు రుద్రప్రతాప్. జగన్నాథ్ రక్తం తుడుచుకుంటూ, సార్ నన్ను క్షమించండి. ఆ రాఘవ్ గాడు ఇంత మాస్టర్ మైండ్ అని నేను ఊహించలేదు. వాడు ముందుగానే ప్లాన్ చేసి నా ముంబై ఆఫీస్ సర్వర్లను హ్యాక్ చేశాడు. కానీ నన్ను ఇక్కడి నుంచి బయటకు తీసుకెళ్ళండి సార్. నేను వాడిని, వాడి కలెక్టర్ భార్యను నా చేతులతో ముక్కలు ముక్కలుగా నరికేస్తాను అని పళ్ళు నూరాడు. రుద్రప్రతాప్ వెటకారంగా నవ్వి చైర్లో కూర్చున్నాడు. నువ్వు బయటకు వస్తే మీడియా అటెన్షన్ మొత్తం నీ మీదే ఉంటుంది. నీ ద్వారా నా పేరు బయటకు రావడం నాకు ఇష్టం లేదు. నువ్వు ఇక్కడే ఉండు జగన్నాథ్. ఆ రాఘవ్ సంగతి, అలేఖ్య సంగతి నేను చూసుకుంటాను. వాళ్ళను నేరుగా చంపితే అమరవీరులు అవుతారు. అందుకే వాళ్ళు ప్రాణాలతో ఉండగానే నరకం చూపించాలి. ఆ జిల్లాలో అలేఖ్యకున్న
పేరును అధికారాన్ని లాగేసుకోవాలి. రాఘవ్ బలం తన భార్య, అలేఖ్య బలం చట్టం. ఆ రెండిటిని నేను బ్రేక్ చేస్తాను. ఇక నుంచి ఆ జిల్లాలో నా మృత్యు క్రీడ మొదలవుతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రుద్రప్రతాప్. జగన్నాథ్ పెదవుల మీద ఒక క్రూరమైన నవ్వు వెలసింది. రుద్రప్రతాప్ రంగంలోకి దిగాడంటే ఆ జిల్లా అగ్నిగుండంగా మారడం ఖాయమని వాడికి తెలుసు. ఒక వారం గడిచింది. కలెక్టరేట్లో అలేఖ్య ఎప్పటిలాగే బిజీగా ఉంది. జిల్లా నలుమూలల నుంచి వచ్చే ప్రజల సమస్యలను ఓపిగ్గా వింటూ పరిష్కరిస్తుంది. ఆమె తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ ఒక నిజాయితీ, ధైర్యం కనిపిస్తున్నాయి. రాఘవ్ ఇచ్చిన స్ఫూర్తి ఆమెను మరింత సమర్థవంతమైన ఆఫీసర్గా మార్చింది. మధ్యాహ్నం జాయింట్ కలెక్టర్ మరియు ఎస్పీ విక్రమ్తో కలిసి ఒక ముఖ్యమైన మీటింగ్లో ఉంది అలేఖ్య. గిరిజన ప్రాంతంలో కొత్తగా వేయాల్సిన రోడ్ల గురించి చర్చిస్తున్నారు. మాట్లాడుతుండగానే అలేఖ్యకు అకస్మాత్తుగా తల తిరుగుతున్నట్లు అనిపించింది. కళ్ళ ముందు అంత చీకటి కమ్ముకుంటుంది. తల పట్టుకొని కుర్చీలో అలాగే వెనక్కి వాలిపోయింది. మేడం, కలెక్టర్ మేడం, ఏమైంది అంటూ ఎస్పీ విక్రమ్, జాయింట్ కలెక్టర్ కంగారుగా ఆమె దగ్గరకు వచ్చారు. అలేఖ్య అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. వెంటనే కంగారు పడిన సిబ్బంది ఆమెను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. విక్రమ్ వెంటనే రాఘవ్కు ఫోన్ చేసి విషయం చెప్పాడు. యూనివర్సిటీలో క్లాస్ చెబుతున్న రాఘవ్కు ఆ ఫోన్ కాల్ రాగానే గుండె ఆగినంత పనైంది. చేతిలో ఉన్న చాక్పీస్ కింద పడిపోయింది. అలేఖ్యకు ఏమైందో అన్న భయం ఆయన్ని ఉక్కిరి బిక్కిరి చేసింది. క్లాస్ మధ్యలోనే వదిలేసి తన కారులో ఆసుపత్రికి పరుగున వెళ్ళాడు. ఆసుపత్రిలో అలేఖ్యను ప్రత్యేక గదిలో ఉంచి డాక్టర్లు పరీక్షిస్తున్నారు. రాఘవ్ అక్కడికి చేరుకునేసరికి విక్రమ్ బయటే ఉన్నాడు. విక్రమ్, ఏమైంది అలేఖ్యకి? బానే ఉంది కదా? ఉదయం సడన్గా ఏమైంది అని ఆందోళనగా అడిగాడు రాఘవ్. అప్పుడే లోపల నుంచి సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ శాంతి బయటకు వచ్చారు. ఆమె ముఖంలో ఒక అందమైన చిరునవ్వు ఉంది. రాఘవ్ కంగారుగా ఆమె దగ్గరకు వెళ్ళి, డాక్టర్, నా భార్యకు ఏమైంది? తను ఎలా ఉంది అని అడిగాడు. డాక్టర్ శాంతి నవ్వుతూ, రిలాక్స్ ప్రొఫెసర్ గారు, మీ భార్యకు ఏమీ కాలేదు. పని ఒత్తిడి, ప్రయాణాల వల్ల కొంచెం నీరసపడి కళ్ళు తిరిగి పడిపోయారు అంతే. కానీ మీకు ఒక అద్భుతమైన శుభవార్త. కలెక్టర్ గారు తల్లి కాబోతున్నారు. షీ ఈజ్ 2 months ప్రెగ్నెంట్. కంగ్రాచ్యులేషన్స్, మీరు నాన్న కాబోతున్నారు అని చెప్పింది. ఆ మాట వినగానే రాఘవ్ ఒక్కసారిగా స్తంభించిపోయాడు. ఆయనకు లోకం అంతా ఒక్కసారిగా ఆగిపోయినట్లు అనిపించింది. తల్లి కాబోతుందా అని అస్పష్టంగా అడిగాడు. ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. 15 ఏళ్ల క్రితం ఒక భయంకరమైన గతాన్ని మోస్తూ జీవితం అంటే కేవలం పగ, ప్రతీకారం అనుకున్న రాఘవ్ జీవితంలోకి అలేఖ్య ఒక వసంతంలా వచ్చింది. ఇప్పుడు ఆమె ఆయనకు తండ్రి అయ్యే అదృష్టాన్ని ఇస్తుంది. ఒక మాస్టర్ మైండ్. శత్రువుల పాలిట సింహం లాంటి రాఘవ్ ఆ క్షణం ఒక సగటు మనిషిలా కన్నీళ్లు పెట్టుకున్నాడు. విక్రమ్ ఆనందంగా రాఘవ్ను కౌగిలించుకున్నాడు. కంగ్రాచ్యులేషన్స్ సార్, మన జిల్లాకు బుల్లి కలెక్టర్ రాబోతున్నాడన్నమాట అన్నాడు సంతోషంగా. రాఘవ్ నెమ్మదిగా అలేఖ్య ఉన్న గదిలోకి వెళ్ళాడు. అలేఖ్య బెడ్ మీద కూర్చొని ఉంది. ఆమె ముఖంలో విపరీతమైన ఆనందం, సిగ్గు కలగలిసి ఉన్నాయి. రాఘవ్ని చూడగానే ఆమె కళ్ళల్లో కూడా నీళ్లు సుళ్ళు తిరిగాయి. రాఘవ్ నేరుగా వెళ్ళి ఆమెను తన గుండెలకు హత్తుకున్నాడు. ఏవండి అని ఆమె ఏడుస్తూనే పిలిచింది. ఏడవకు అలేఖ్య, నా జీవితంలో నేను ఎవరినో కోల్పోయాను అన్న బాధను, వెలితిని నువ్వు తీర్చేశావు. నన్ను ఒక పరిపూర్ణమైన మనిషిని చేశావు. ఇప్పుడు ఒక తండ్రిని చేశావు. ఐ లవ్ యూ అలేఖ్య. నా ప్రాణం ఉన్నంత వరకు నిన్ను, మన బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటాను అని ఆమె నుదుటిపై ముద్దు పెట్టాడు రాఘవ్. ఆ గదిలో ఆ భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమ, అనుబంధం చూసి ప్రకృతి కూడా పరవశించిపోయింది. కానీ ఆ ఆనందం ఎంతో కాలం నిలవకూడదని ఢిల్లీలో ఒక రాక్షసుడు రచిస్తున్న వ్యూహం వాళ్లకు తెలియదు. మరో 2 రోజులు గడిచాయి. అలేఖ్య ప్రెగ్నెంట్ అన్న వార్తతో రామకృష్ణ గారు ఎంతో సంతోషించారు. రాఘవ్ అలేఖ్యను ఆఫీస్కు పంపడానికి కూడా ఇష్టపడలేదు. కనీసం ఒక వారం విశ్రాంతి తీసుకోమని పట్టుబట్టాడు. అలేఖ్య కూడా ఆయన ప్రేమను కాదనలేక ఇంట్లోనే ఉంటూ ఫైల్స్ చూసుకుంటుంది. కానీ కేంద్ర మంత్రి రుద్రప్రతాప్ ప్లాన్ అమలు కావడం మొదలైంది. జగన్నాథ్ గ్లోబల్ ఇన్ఫో కంపెనీ ఆక్రమించుకోవాలనుకున్న ఆ 500 ఎకరాల గిరిజన అటవీ భూములపై రుద్రప్రతాప్ కన్నుపడింది. ఆ భూములను ఎలాగైనా సొంతం చేసుకోవాలని, దాని ద్వారా అలేఖ్యను పదవి నుంచి తప్పించాలని వాడు స్కెచ్ వేశాడు. దానికోసం రుద్రప్రతాప్ ఒక కిరాతకమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. తన ప్రైవేట్ ఆర్మీకి చెందిన 50 మంది శిక్షణ పొందిన కిరాయి హంతకులను
గిరిజనుల వేషాల్లో ఆ అటవీ ప్రాంతంలోకి పంపించాడు. ఒకరోజు సాయంత్రం సరిగ్గా లేక ఏ గిరిజనుల భూములైతే కాపాడిందో అదే గిరిజనుల గూడెంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ కిరాయి హంతకులు గూడెంలోకి చొరబడి ఇళ్లకు నిప్పులు పెట్టడం మొదలుపెట్టారు. అమాయక గిరిజనులపై దాడులు చేస్తూ మహిళలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు అక్కడికి చేరుకునేసరికి ఆ కిరాయి మూకలు పోలీసుల పైన కూడా రాళ్ళు, నాటు బాంబులతో దాడులు చేశారు. పరిస్థితి అదుపు తప్పింది. ఒక చిన్న అల్లరి పెద్ద మత కల్లోలంలా రివోల్ట్లా మారిపోయింది. న్యూస్ ఛానల్స్లో బ్రేకింగ్ న్యూస్ మొదలైంది. గిరిజన ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత, పోలీసులపై గిరిజనుల దాడి. కలెక్టర్ అలెక్య భూములు కాపాడిన గిరిజనులే ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారారా? ఇదంతా నక్సలైట్ల పన అని వార్తలు రావడం మొదలయ్యాయి. ఎస్పీ విక్రమ్ తన ప్రత్యేక బలగాలతో నేరుగా ఆ అటవీ ప్రాంతంలోకి చేరుకున్నాడు. కానీ అప్పటికే ఆ కిరాయి మూకాలు చెట్ల వెనక, కొండ వెనక నక్కి ఆధునిక ఆయుధాలతో పోలీసులపై కాల్పులు జరపడం మొదలుపెట్టారు. ఇది గిరిజనులు చేస్తున్న దాడి కాదని, ఎవరో ప్రొఫెషనల్ చేస్తున్న దాడి అని విక్రమ్కు అర్థమైంది. ఒక బుల్లెట్ వచ్చి విక్రమ్ భుజాన్ని రాసుకుంటూ వెళ్ళింది. అతను కింద పడిపోయాడు. పరిస్థితి పూర్తిగా చేయి జారిపోతుంది. ఇంట్లో టీవీ చూస్తున్న అలేఖ్యకు ఈ వార్త తెలియగానే ఆమె గుండె తరుక్కుపోయింది. తను ప్రాణం పెట్టి కాపాడిన ఆ అమాయక గిరిజనులను ఎందుకు దాడులు చేస్తారు? ఎవరో పని కట్టుకొని ఈ అల్లర్లు సృష్టిస్తున్నారని ఆమెకు అర్థమైంది. అందులోనూ ఎస్పీ విక్రమ్కి గాయాలు అయ్యాయని తెలియగానే ఆమె ఇక ఇంట్లో కూర్చోలేకపోయింది. వెంటనే రాఘవ్కు ఫోన్ చేసింది. కానీ రాఘవ్ ఆ సమయంలో యూనివర్సిటీలో ఒక ఇంటర్నేషనల్ వెబినార్కు అధ్యక్షత వహిస్తున్నాడు. ఫోన్ సైలెంట్లో ఉంది. అలేఖ్య ఒక ఐఏఎస్ ఆఫీసర్గా తన బాధ్యతను గుర్తు చేసుకుంది. ఒక పక్క తన కడుపులో పెరుగుతున్న బిడ్డ, మరో పక్క కాలిపోతున్న జిల్లా. ఆమె మాతృత్వం కంటే తన కర్తవ్యాన్నే ఎంచుకుంది. తన పర్సనల్ సెక్యూరిటీని తీసుకుని బుల్లెట్ ప్రూఫ్ కారులో నేరుగా ఆ అటవీ ప్రాంతానికి బయలుదేరింది. కానీ ఆమె అడుగు పెడుతుంది అల్లర్లను ఆపడానికి కాదు, రుద్రప్రతాప్ ఆమె కోసమే వేసిన మృత్యుపాశంలోకి అని ఆమెకు తెలియదు. సాయంత్రం 6 గంటలు, చీకటి పడుతుంది. అటవీ మార్గం ఎంతో నిశ్శబ్దంగా, భయంకరంగా ఉంది. అలెక్య కాన్వాయ్ అటవీ మార్గంలో వేగంగా వెళ్తుంది. ముందు ఒక పోలీస్ జీప్, మధ్యలో అలెక్య ఉన్న బుల్లెట్ ప్రూఫ్ ఇన్నోవా, వెనక మరో 2 పోలీస్ వాహనాలు ఉన్నాయి. సరిగ్గా అడవి మధ్యలోకి రాగానే వాళ్ళ కాన్వాయ్కి ముందు ఒక పెద్ద చెట్టు అడ్డంగా పడి ఉంది. డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే అడవిలో చెట్ల చాటు నుంచి ఒకేసారి 10ల సంఖ్యలో నాటు బాంబులు పోలీసు వాహనాల మీద పడ్డాయి. ముందున్న జీప్ మంటల్లో కాలిపోయింది. అందులో ఉన్న పోలీసులు కింద పడిపోయారు. అలేఖ్య కారును నలువైపులా నల్లటి బట్టలు, మాస్కులు ధరించిన కిరాయి హంతకులు చుట్టుముట్టారు. వాళ్ళ చేతుల్లో AK-47 రైఫిల్స్ ఉన్నాయి. వెనక ఉన్న పోలీసు వాహనాల్లోని గార్డులు ఎదురుకాల్పులు జరగడానికి ప్రయత్నించిన ఆ హంతకులు అత్యంత వ్యూహాత్మకంగా వాళ్ళను మట్టబెట్టారు. నిమిషాల వ్యవధిలో అలేఖ్య కాన్వాయ్ మొత్తం నాశనమైంది. కేవలం అలేఖ్య ఉన్న బుల్లెట్ ప్రూఫ్ కారు మాత్రమే మిగిలింది. డ్రైవర్కు గాయాలు అయ్యాయి. అలేఖ్య భయంతో కారులోనే ఉండిపోయింది. కార్ లాక్ చేసి ఉంది. ఆమె తన ఫోన్ తీసి నెట్వర్క్ చూసింది. ఆ అటవీ ప్రాంతంలో సిగ్నల్ జామర్స్ పెట్టారు ఆ హంతకులు. ఫోన్ సిగ్నల్ లేదు. హంతకుల నాయకుడు ఒక ఎత్తైన ఆకారం అలేఖ్య కారు దగ్గరికి వచ్చాడు. కారు అద్దం మీద తుపాకీతో కొట్టాడు. అద్దం పగల్లేదు. వాడు వికృతంగా నవ్వి తన బ్యాగ్లో నుంచి ఒక శక్తివంతమైన ఎక్స్ప్లోసివ్ను తీసి కారు డోర్కి అతికించడం మొదలుపెట్టాడు. కారు పేలిపోతే తన ప్రాణాలతో పాటు తన కడుపులో ఉన్న బిడ్డ ప్రాణం కూడా గాలిలో కలిసిపోతుందని అలేఖ్యకు అర్థమైంది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రాఘవ్ గారు, ఎక్కడ ఉన్నారు మీరు? నన్ను, మన బిడ్డను కాపాడండి అని మనసులోనే వేడుకుంది. అదే సమయంలో యూనివర్సిటీలో వెబినార్ ముగించుకొని బయటకు వచ్చిన రాఘవ్ తన ఫోన్ చూసుకున్నాడు. అలేఖ్య నుంచి 10 మిస్డ్ కాల్స్, ఎస్పీ ఆఫీస్ నుంచి 20 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఆయనకు పరిస్థితి తీవ్రత అర్థమైంది. వెంటనే అలేఖ్య నంబర్కు డయల్ చేశాడు. నాట్ రీచబుల్. రాఘవ్ కళ్ళు ఎర్రబడ్డాయి. ఆయనలోని
ప్రొఫెసర్ వెనక్కి వెళ్ళిపోయాడు. ఒక మాస్టర్ మైండ్ మృగం నిద్రలేచింది. వెంటనే తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి అలెక్కి మొబైల్కి ఉన్న సీక్రెట్ జీపీఎస్ ట్రాకర్ ఆన్ చేశాడు. సాధారణ సిగ్నల్ జామర్స్ ఉన్నా కూడా రాఘవ్ డిజైన్ చేసిన ఆ ట్రాకర్ శాటిలైట్కు డైరెక్ట్గా కనెక్ట్ అవుతుంది. ట్రాకర్ చూపిస్తున్న లొకేషన్ గిరిజన అటవీ ప్రాంతం మధ్యలో ఉందని రాఘవ్కు అర్థమైంది. అప్పటికే ఆ జిల్లాలో అల్లర్లు జరుగుతున్నాయని ఆన్లైన్ న్యూస్లో చూశాడు. అలెక్కి ప్రెగ్నెంట్. ఆ అల్లర్ల మధ్యలో తను ఒంటరిగా ఇరుక్కుపోయింది. ఎవడో పక్కా స్కెచ్ వేసి నా భార్యను అటవీలోకి రప్పించాడు అని రాఘవ్ మైండ్లో లెక్కలు వేశాడు. ఆయన ఇక ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. పోలీసుల కోసం వెయిట్ చేసే సమయం మించిపోయిందని ఆయనకు తెలుసు. రాఘవ్ తన యూనివర్సిటీలోని సీక్రెట్ లాకర్ ఓపెన్ చేశాడు. అందులో తాను ఒకప్పుడు ముంబై అండర్ వరల్డ్లో ఉన్నప్పుడు వాడిన ఒక శక్తివంతమైన స్నైపర్ రైఫిల్ మరియు ఆటోమేటిక్ గన్ ఉన్నాయి. వాటిని తన బ్యాగ్లో పెట్టుకుని తన స్పోర్ట్స్ బైక్ మీద ఒక బుల్లెట్లా అడవి వైపు దూసుకుపోయాడు. మామూలు రోడ్డు మార్గంలో వెళితే అరగంట పడుతుంది. కానీ అడవి మధ్యలో నుంచి షార్ట్ కట్లో వెళ్తే 10 నిమిషాల్లో అక్కడ ఉండవచ్చు. చీకటి పడిన ఆ అడవిలో చెట్ల మధ్య నుంచి రాళ్ళ మీద నుంచి ఒక చిరుతపులిలా రాఘవ్ తన బైక్ను నడుపుకుంటూ వెళ్తున్నాడు. ఆయన కళ్ళల్లో ఏమాత్రం భయం లేదు. కేవలం తన భార్యను, పుట్టబోయే బిడ్డను ముట్టుకోవాలనుకున్న వాళ్ళ రక్తం చూడాలనే కసి మాత్రమే ఉంది. ఇక్కడ అలేఖ్య కారుకు బాంబు అమర్చిన హంతకుడు దాని టైమర్ సెట్ చేశాడు. కరెక్ట్గా 2 నిమిషాల్లో ఆ కారు ముక్కలు ముక్కలు కాబోతుంది. అలేఖ్య కళ్ళు మూసుకుని రాఘవ్ని తలుచుకుంటుంది. సరిగ్గా టైమర్ 1 మినిట్కి రాగానే చీకట్లో అడవిలో నుంచి ఒక్కసారిగా ఒక భయంకరమైన ఇంజన్ శబ్దం వినిపించింది. హంతకులందరూ ఉలిక్కిపడి అటువైపు చూశారు. గాల్లోకి ఎగురుతూ ఒక బైక్ నేరుగా వచ్చి హంతకుల నాయకుడి మీద పడింది. వాడు ఛాతీ పగిలి అక్కడికక్కడే కుప్పకూలాడు. బైక్ కింద పడే లోపే గాలిలో నుంచి ఒక నల్లటి ఆకారం కిందకు దూకింది. అతనే రాఘవ్. రాఘవ్ నేలపైకి దిగగానే తన చేతిలో ఉన్న ఆటోమేటిక్ గన్తో హంతకుల మీదకు బుల్లెట్ల వర్షం కురిపించాడు. వాళ్లకు తేరుకునే లోపే ముగ్గురు నెత్తురు కక్కుకొని కింద పడ్డారు. రాఘవ్ కళ్ళు ఒక మృగంలా మెరుస్తున్నాయి. ఆయన నేరుగా అలేఖ్య కారు వైపు పరిగెత్తాడు. కారుకు ఉన్న C4 బాంబ్ టైమర్ 10 సెకండ్లలో ఉంది. ఆ హంతకులు రాఘవ్ మీదకు తుపాకీలు గురిపెట్టి కాల్చడం మొదలుపెట్టారు. రాఘవ్ ఒక చేతితో వాళ్ళ మీదకు కాలుస్తూనే మరో చేత్తో ఆ బాంబు సర్క్యూట్ను లాగి పక్కకు విసిరేశాడు. బాంబు గాలిలోకి వెళ్ళి పెద్ద శబ్దంతో పేలింది. ఆ పేలుడు వెలుతురులో రాఘవ్ రౌద్రరూపం అలేఖ్యకు కనిపించింది. ప్రాణాలు పోతాయి అనుకున్న క్షణంలో తన భర్త ఒక అజేయమైన యోధుడిలా తనను కాపాడడానికి వచ్చిన తీరు చూసి ఆమె కళ్ళల్లో ఆనంద బాష్పాలు రాలాయి. కానీ ఆ హంతకులు ఇంకా 15 మంది వరకు ఉన్నారు. వాళ్ళందరూ రాఘవ్ను చుట్టుముట్టారు. రాఘవ్ తుపాకీలో బుల్లెట్లు అయిపోయాయి. ఆయన గన్ను కింద పడేశాడు. వాళ్ళ నాయకుడు నవ్వుతూ తన చేతిలోని కత్తితో రాఘవ్ మీదకు దూకాడు. రాఘవ్ కళ్ళల్లో మరణం తాలూకు నిశ్శబ్దం అలుముకుంది. ఆయన తన జేబులో నుంచి ఒక చిన్న స్టీల్ రాడ్ తీసుకున్నాడు. తన గర్భవతి అయిన భార్య కారు ముందు నిలబడి మృత్యుదేవతలా గర్జించాడు. ఒక ప్రొఫెసర్ చేతిలో అక్షరాలు చూసిన ఆ అడవి ఇప్పుడు ఒక భర్త చేతిలో నెత్తురు చూడబోతుంది. సింహంల వేట మొదలైంది. చిమ్మ చీకటి కమ్ముకున్న అటవీ మార్గం. ఒకవైపు మండుతున్న పోలీస్ జీపు వెలుతురు, మరోవైపు బుల్లెట్ ప్రూఫ్ కారులో ప్రాణభయంతో వణికిపోతున్న గర్భవతి అయిన భార్య. వాళ్ళ ముందు 15 మంది సాయుధులైన కిరాయి హంతకులు. వాళ్ళ మధ్యలో చేతిలో కేవలం ఒక చిన్న స్టీల్ రాడ్ పట్టుకొని నిలబడిన రాఘవ్. ఆ హంతకులు రాఘవ్ను చూసి వెటకారంగా నవ్వారు. తుపాకుల్లో బుల్లెట్లు అయిపోయిన ఒక సాధారణ యూనివర్సిటీ ప్రొఫెసర్ తమను ఏం చేయగలడు అనుకున్నారు. ఒకడు తన చేతిలో ఉన్న వేట కొడవలి తీసుకొని రాఘవ్ తల నరకడానికి గాల్లోకి ఎగురుతూ ముందుకు దూకాడు. కాని వాడు కిందకు దిగేలోపే రాఘవ్ పాదాలు నేలను బలంగా తన్నాయి. ఒక చిరుతపులిలా గాల్లోకి లేచిన రాఘవ్ తన చేతిలోని స్టీల్ రాడుతో వాడి పక్కటెముకల మీద బలంగా కొట్టాడు. ఎముకలు విరిగిన శబ్దం అడవిలో ప్రతిధ్వనించింది. వాడు నెత్తురు కక్కుకుంటూ 10 అడుగుల అవతల పడ్డాడు. ఇదంతా సెకండ్లు వందో వంతు వ్యవధిలో జరిగిపోయింది. మిగతా హంతకులకు రాఘవ్ కదలికలు కూడా అర్థం కాలేదు. కాల్చండ్రా వాణ్ణి అని అరిచాడు ఒకడు. కానీ రాఘవ్ వాళ్లకు ఆ అవకాశం ఇవ్వలేదు. బుల్లెట్లు వర్షంలా దూసుకొచ్చే లోపే నేల మీద పడి ఉన్న ఒక హంతకుడి శరీరాన్ని కవచంగా అడ్డం పెట్టుకొని ముందుకు దూసుకుపోయాడు. చేతిలో ఉన్న స్టీల్ రాడ్ ఒక మృత్యుదండంలా మారుతోంది. ఒకడి మోకాలి చిప్పను పగలగొట్టాడు. నొప్పితో వాడు కిందకు వంగగానే వాడి మెడ మీద బలంగా కొట్టి
స్పృహ తప్పేలా చేశాడు. మరో ఇద్దరు AK-47 రిఫిల్స్తో రాఘవ్ని చుట్టుముట్టారు. రాఘవ్ వాళ్ళ కళ్ళు కప్పి నేల మీదకు జారుతూ ఒకడి కాలు పట్టుకొని లాగాడు. వాడు కింద పడగానే వాడి చేతిలోని తుపాకీని లాక్కొని వెనక ఉన్న వాడి గుండెల మీద వరుసగా 3 బుల్లెట్లు దించాడు. రాఘవ్ కళ్ళల్లో ఇప్పుడు ఒకటే లక్ష్యం, కారులో ఉన్న తన ప్రాణాన్ని, తన కడుపులో పెరుగుతున్న బిడ్డను కాపాడుకోవడం. ప్రతి దెబ్బలోనూ ఒక తండ్రి ఆవేదన, ఒక భర్త కసి కనిపిస్తోంది. అది ఒక మరణహోమం. 15 నిమిషాల పాటు సాగిన ఆ భీకర పోరాటంలో రాఘవ్ ఒంటి మీద 3 కత్తిపోట్లు పడ్డాయి. భుజం నుంచి నెత్తురు కారుతుంది. కానీ ఆయన ఆగిన పాపాన పోలేదు. చివరి హంతకుడిని కూడా నేలమట్టం చేశాడు. వాడి మెడ మీద కాలు పెట్టి నొక్కి, ఎవర్రా మిమ్మల్ని పంపింది? జగన్నాథ్ జైల్లో ఉన్నాడు కదా, వెనుక ఉన్నది ఎవరు అని గర్జించాడు. ఆ హంతకుడు నొప్పితో విలవిలలాడుతూ, మా బాస్ ఢిల్లీలో ఉంటాడు, కేంద్ర మంత్రి రుద్ర ప్రతాప్ అని చెప్పి స్పృహ తప్పి పడిపోయాడు. రాఘవ్ కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. హోంమంత్రి రుద్రప్రతాప్ ఒక కేంద్ర మంత్రి నేరుగా రంగంలోకి దిగాడంటే ఈ ఆట ఇక రాష్ట్ర స్థాయికి దాటిపోయిందన్నమాట అనుకున్నాడు. రాఘవ్ నెమ్మదిగా కారు వైపు నడిచాడు. ఆయన బట్టల నిండా రక్తం ఉంది. చేతిలో ఉన్న స్టీల్ రాడ్ను కింద పడేసి కార్ డోర్ తీశాడు. కారు తలుపు తెరుచుకోగానే అలేఖ్య ఒక్కసారిగా రాఘవ్ గుండెల మీద పడి వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. రాఘవ్ నెత్తిటి చొక్కా ఆమె కళ్ళతో తడిసిపోయింది. ఆమె భయంతో వణికిపోతుంది. ఏవండి, మీకేమైంది? ఎంత రక్తం వస్తుంది చూడండి. నా కోసం ప్రాణాలకు తెగించి వచ్చారు. మీకు ఏమైనా అయితే నేను ఎలా బతకాలండి అని ఏడుస్తూ ఆయన గాయాలను తన చీర కొంగుతో తుడవడం మొదలుపెట్టింది. రాఘవ్ ఎంతో సున్నితంగా ఆమెను తన 2 చేతులతో హత్తుకున్నాడు. ఆమె తల మీద నిమురుతూ నుదుటిపై ముద్దు పెట్టాడు. పిచ్చి అలేఖ్య, నా ప్రాణం ఎక్కడుంది? నా గుండెల్లో లేదు, ఈ దేహంలో లేదు, అది నీలో ఉంది. నీ కడుపులో పెరుగుతున్న మన బిడ్డలో ఉంది. నా ప్రాణాన్ని ఎవరో నాశనం చేస్తుంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను? ఈ రక్తం నాది కాదు అలేఖ్య, నా భార్య మీద, నా బిడ్డ మీద చెయ్యి వేయాలనుకున్న రాక్షసులది. నువ్వు భయపడకు. నీ భర్త బతికి ఉన్నంత వరకు నీకు మరణం కూడా ఎదురుపడలేక వెనక్కి వెళ్ళిపోతుంది అన్నాడు ఎంతో ఆర్ద్రనగా. అలేఖ్య ఆ మాటలకు మరింత గట్టిగా ఆయనను కౌగిలించుకుంది. ఒక IAS ఆఫీసర్గా ఎంతోమందికి ధైర్యం చెప్పే ఆమె ఇప్పుడు తన భర్త కవచంలో ఒక చిన్న పిల్లలా మారిపోయింది. అదే సమయంలో దూరం నుంచి పోలీస్ సైరన్ల శబ్దం వినిపించింది. SP విక్రమ్ అదనపు బలగాలతో అక్కడికి చేరుకున్నాడు. విక్రమ్ భుజానికి కట్టుకట్టి ఉంది. విక్రమ్ అక్కడ జరిగిన మరణహోమాన్ని, చెల్లాచెదురుగా పడి ఉన్న హంతకుల శరీరాలను చూసి షాక్ అయ్యాడు. మై గాడ్ ప్రొఫెసర్ సార్, మీరు ఒక్కరే ఇదంతా చేశారా? వీళ్ళు మామూలు రౌడీలు కారు, హైలీ ట్రైన్డ్ కమాండోస్. వీళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు కేవలం మిలిటరీ దగ్గర మాత్రమే ఉంటాయి అన్నాడు ఆశ్చర్యంగా. రాఘవ్ తీవ్రమైన స్వరంతో, విక్రమ్, ముందు అలేఖ్యను ఇక్కడి నుంచి సురక్షితంగా మన కలెక్టర్ బంగ్లాకు తీసుకువెళ్ళాలి. ఇదంతా జగన్నాథ్ మనుషుల పని కాదు. దీని వెనక కేంద్ర హోంమంత్రి రుద్ర ప్రతాప్ ఉన్నాడు. ఈ కుట్ర చాలా పెద్దది. వీళ్ళందరి డెడ్ బాడీలను, వాళ్ళు వాడిన ఆయుధాలను సీజ్ చేసి ప్రొఫెసర్కి పంపించు. ఇవి గిరిజనులు వాడే ఆయుధాలు కావు అని ప్రూవ్ చేయడానికి ఇవే మనకు ఆధారాలు అని ఆదేశించాడు. విక్రమ్ వెంటనే రాఘవ్, అలేఖ్యలను తన పర్సనల్ బుల్లెట్ ప్రూఫ్ కాన్వాయ్లో కలెక్టర్ బంగ్లాకు తరలించాడు. ఢిల్లీ అర్ధరాత్రి దాటింది. హోంమంత్రి రుద్రప్రతాప్ తన విలాసవంతమైన బంగ్లాలో కూర్చొని ఉన్నాడు. చేతిలో ఖరీదైన స్కాచ్ గ్లాస్ ఉంది. అతను తన మనుషుల నుంచి అలేఖ్య మరణ వార్త వినడానికి ఎదురు చూస్తున్నాడు. అప్పుడే అతని పర్సనల్ సెక్రటరీ కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చాడు. సార్, డిజాస్టర్ సార్, మన ఆపరేషన్ ఫెయిల్ అయ్యింది. రుద్రప్రతాప్ చేతిలోని గ్లాస్ కింద పడి పగిలిపోయింది. ఏమిటి? 50 మంది శిక్షణ పొందిన నా ప్రైవేట్ ఆర్మీ ఒక ఆడదాన్ని చంపడం చేత కాలేదా? గిరిజనుల మసుగులో వెళ్ళిన మన వాళ్ళు ఏం చేస్తున్నారు అని గర్జించాడు. సెక్రటరీ భయంతో వణికిపోతూ, సార్, మన వాళ్ళు అలేఖ్య కాన్వాయ్ని అటాక్ చేశారు. అంతా సవ్యంగానే జరుగుతుంది. కానీ మధ్యలో ఆ ప్రొఫెసర్ రాఘవ్ వచ్చాడు సార్. వాడు మామూలు మనిషి కాదు సార్, ఒక మృగం. వాడు ఒంటరిగా మన 15 మంది బెస్ట్ కమాండోలను చంపేశాడు. C4 బాంబును కూడా నిర్వీర్యం చేశాడు. మన ప్లాన్ మొత్తం కొలాప్స్ అయ్యింది. అలేఖ్య, రాఘవ్ ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. ఇప్పుడు ఆ పోలీసులు మన మనుషుల డెడ్ బాడీలను స్వాధీనం చేసుకున్నారు. ఇది మన మెడకు చుట్టుకునేలా ఉంది సార్ అని చెప్పాడు.
రుద్రప్రతాప్ కళ్ళు ఎర్రబడ్డాయి. ఒక సాధారణ యూనివర్సిటీ ప్రొఫెసర్ నా ఆర్మీని నాశనం చేశాడా? ఇంపాసిబుల్ అని అరుస్తూ టేబుల్ మీద ఉన్న వస్తువులన్నిటినీ కిందకు విసిరేశాడు. ఒక నిమిషం తర్వాత వాడి అహంకారం, కుట్రపూరిత బుద్ధి మళ్ళీ నిద్రలేచాయి. రాఘవ్ బలం తన కండలు కాదు, తన మెదడు. వాడు అలేఖ్యను కాపాడుకున్నాడు సరే, కానీ చట్టం నా చేతుల్లో ఉంది. అధికారంతో నేను ఆడుకునే ఆట ముందు వాడు నిలబడలేడు. అలేఖ్య బలం ఆమె పదవి. ఆ పదవిని లాగేసుకుంటే వాళ్ళు ఏమీ చేయలేరు అని ఒక కుటిలమైన వ్యూహం పన్నాడు రుద్రప్రతాప్. వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రికి, డీజీపీకి లైన్ కలిపాడు. సీఎం గారు, మీ జిల్లాలో ఒక కలెక్టర్ నిర్లక్ష్యం వల్ల గిరిజనుల మధ్య అల్లర్లు జరిగాయి. పైగా ఆమె భర్త రాఘవ్ చట్టాన్ని చేతిలోకి తీసుకొని 15 మంది అమాయక గిరిజనులను అతి కిరాతకంగా చంపేశాడు. ఇది లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్. రేపు ఉదయం కల్లా ఆ అలేఖ్య మీద సస్పెండ్ వేటు పడాలి. అలాగే ఆ రాఘవ్ గాడి మాస్ మర్డర్ కింద అరెస్ట్ చేయండి. నా మాట జవదాటితే మీ ప్రభుత్వం పడిపోతుంది అని కఠినంగా హెచ్చరించాడు. సీఎం భయంతో సరేనన్నాడు. ఢిల్లీలో ఒక పెద్ద రాజకీయ తుఫాను జిల్లా వైపు దూసుకురాబోతుంది. కలెక్టర్ బంగ్లాలో డాక్టర్ వచ్చి రాఘవ్కు గాయాలకు కట్టుకట్టాడు. అలేఖ్య కూడా కొద్దిగా కోలుకుంది. కానీ రాత్రి జరిగిన సంఘటన తాలూకు షాక్ నుంచి ఆమె ఇంకా పూర్తిగా బయటపడలేదు. రాఘవ్ ఆమె పక్కనే కూర్చొని ఆమెకు సూప్ తాగిస్తున్నాడు. అప్పుడే ఎస్పీ విక్రమ్ కంగారుగా బంగ్లాలోకి వచ్చాడు. అతని వెనక మరో 10 మంది సీనియర్ పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు. విక్రమ్ ముఖం పాలిపోయి ఉంది. అతనికి రాఘవ్ కళ్ళల్లోకి చూసే ధైర్యం లేదు. ఏమైంది విక్రమ్? ఎందుకలా కంగారు పడుతున్నావు అని అడిగాడు రాఘవ్ ప్రశాంతంగా. విక్రమ్ తల దించుకుని చేతిలో ఉన్న ఫ్యాక్స్ కాపీని రాఘవ్కి ఇచ్చాడు. సార్, సీఎం ఆఫీస్ నుంచి అర్ధరాత్రి స్పెషల్ ఆర్డర్స్ వచ్చాయి. నిన్న రాత్రి జరిగిన అల్లర్లకు కలెక్టర్ అలేఖ్య గారే కారణమని, ఆమె నిర్లక్ష్యం వల్లే మరణాలు సంభవించాయని ఆరోపిస్తూ మేడంను కలెక్టర్ పదవి నుంచి సస్పెండ్ చేశారు. ఆమె మీద ఎంక్వైరీ కమిటీ వేశారు. ఆ మాట వినగానే అలేఖ్య షాక్తో కుర్చీలో కుప్పకూలిపోయింది. సస్పెన్షనా? నేను ప్రాణాలకు తెగించి డ్యూటీ చేశాను. నన్ను చంపడానికి కుట్ర చేశారు. దాన్ని గిరిజనుల మీద నెట్టేసి నన్నే సస్పెండ్ చేస్తారా? ఈ వ్యవస్థ ఎంత క్రూరమైంది అని కన్నీళ్లు పెట్టుకుంది. రాఘవ్ ఆమె భుజం నిమురుతూ, దీని వెనక రుద్రప్రతాప్ ఉన్నాడని మనకు ముందే తెలుసు కదా అలేఖ్య. వాడు తన అధికారాన్ని వాడాడు. ఇది ఊహించినదే అన్నాడు. కానీ విక్రమ్ కళ్ళల్లో ఇంకా ఏదో చెప్పలేని బాధ ఉంది. సార్, అది మాత్రమే కాదు, నిన్న రాత్రి మీరు చంపిన కిరాయి హంతకులను అమాయక గిరిజనుల కింద చిత్రీకరించారు. ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని 15 మందిని చంపారని, మీ మీద మాస్ మర్డర్, టెర్రరిస్ట్ అటాక్ కింద కేసులు ఫైల్ చేశారు. మీకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి నేను వచ్చాను సార్. నన్ను క్షమించండి. డిపార్ట్మెంట్ ఆర్డర్స్ను నేను జవదాటలేను అని కన్నీళ్లతో చెప్పాడు విక్రమ్. అలేఖ్య ఒక్కసారిగా భయంతో అరిచింది. లేదు, మా ఆయన ఏ తప్పు చేయలేదు. వాళ్ళు గిరిజనులు కారు, మమ్మల్ని చంపడానికి వచ్చిన కమాండోలు. వాళ్ళను చంపకపోతే మేమే చనిపోయే వాళ్ళం కదా. సెల్ఫ్ డిఫెన్స్ కింద చంపితే మాస్ మర్డర్ అంటారా? విక్రమ్, మీరు ఆ ఫైర్ ఫైట్ చూశారు కదా, మీరు సాక్ష్యం చెప్పొచ్చు కదా అని బతిమలాడింది. విక్రమ్ బాధగా, నేను నిన్న రాత్రి జరిగిందంతా రిపోర్ట్ రాసి పంపాను మేడం, కానీ పైనుంచి నా రిపోర్ట్ను క్యాన్సిల్ చేశారు. రుద్రప్రతాప్ పలుకుబడి ముందు మన స్టేట్ పోలీసులు తల ఒగ్గారు. నన్ను క్షమించండి అన్నాడు. రాఘవ్ ప్రశాంతంగా విక్రమ్ వైపు నడిచాడు. ఆయన ముఖంలో ఏమాత్రం భయం కానీ ఆందోళన కానీ లేవు. ఒక మాస్టర్ మైండ్ ఆడుతున్న చదరంగంలో ఇది కేవలం ఒక ఎత్తుగడ మాత్రమే అని ఆయనకు తెలుసు. విక్రమ్, ఒక నిజాయితీగల పోలీస్ ఆఫీసర్గా నీ డ్యూటీ నువ్వు చెయ్యి. కానీ నేను అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తే నా గర్భవతి అయిన భార్యకు ఈ వ్యవస్థ రక్షణ కల్పించగలదా? రుద్రప్రతాప్ మనుషులు నేరుగా ఈ బంగ్లాలోకి వచ్చి అలేఖ్యను చంపేస్తారు. నేను వెళ్ళడానికి సిద్ధంగా లేను. మీరు వాళ్ళను గిరిజనులుగా ముద్ర వేసి నన్ను అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. కానీ దానికి నా దగ్గర కౌంటర్ అటాక్ ఉంది అంటూ రాఘవ్ తన ల్యాప్టాప్ తెరిచాడు. రాఘవ్ ఒక ఫోల్డర్ ఓపెన్ చేసి విక్రమ్కి చూపించాడు. ఇవిగో డీటెయిల్స్ విక్రమ్. నిన్న రాత్రి నా చేతిలో చనిపోయిన 15 మంది ఫింగర్ ప్రింట్స్ నేను స్కాన్ చేసి ఇంటర్పోల్ డేటాబేస్లో వెతికాను. వీళ్ళెవ్వరూ గిరిజనులు కాదు. వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ మరియు సిరియాలో ట్రైనింగ్ తీసుకున్న ప్రొఫెషనల్ టెర్రరిస్టులు, కిరాయి హంతకులు. వీళ్ళందరి మీద ఆల్రెడీ రెడ్ మార్క్ నోటీసులు ఉన్నాయి. ఇదిగో వాళ్ళ ఇంటర్నేషనల్ క్రిమినల్ రికార్డ్స్ అని స్క్రీన్ మీద చూపించాడు.
విక్రమ్ ఆశ్చర్యపోయాడు. సార్, ఇది గనక నిజమైతే మీ మీద ఉన్న మర్డర్ కేసు కొట్టేస్తారు. పైగా మీకు నేషనల్ బ్రేవరీ అవార్డు వస్తుంది సార్. ఇంటర్నేషనల్ టెర్రరిస్టులను అరికట్టినందుకు. రాఘవ్ నవ్వి, అది మాత్రమే కాదు విక్రమ్. ఆ కిరాయి హంతకుల బ్యాంక్ అకౌంట్లకు నిన్న ఉదయమే దుబాయ్లోని ఒక హవాలా అకౌంట్ నుంచి 5 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఆ దుబాయ్ అకౌంట్ వెనక ఉన్న బినామీ పేరు రాజేశ్వర్ రెడ్డి. ఆ రాజేశ్వర్ రెడ్డి మరెవరో కాదు, కేంద్ర మంత్రి రుద్రప్రతాప్కు స్వయాన బావమరిది. ఇవన్నీ నా దగ్గర పక్కా ప్రూఫ్స్ ఉన్నాయి. అలేఖ్య ఆశ్చర్యంగా రాఘవ్ వైపు చూసింది. రాత్రికి రాత్రే రాఘవ్ ఇంత డేటా ఎలా సేకరించాడో ఆమెకు అర్థం కాలేదు. ఆయన ఒక సాధారణమైన మేధావి అని ఆమెకు మరోసారి స్పష్టమైంది. రాఘవ్ విక్రమ్ వైపు తిరిగి, ఇప్పుడు చెప్పు విక్రమ్, నువ్వు నన్ను అరెస్ట్ చేస్తావా, లేక నేను ఇచ్చే ఈ ఆధారాలతో నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్ళి ఒక కేంద్ర మంత్రిని ఇంటర్నేషనల్ టెర్రరిస్టులను ఫండింగ్ చేస్తున్నాడన్న దేశద్రోహం కేసు కింద అరెస్ట్ చేసే దమ్ము నీకుందా అని సూటిగా ప్రశ్నించాడు. విక్రమ్ కళ్ళు గర్వంతో మెరిశాయి. సార్, ఒక పోలీస్ ఆఫీసర్గా నాకు ఇంతకంటే ఏం కావాలి? నేను నా యూనిఫామ్ మీద ఒట్టు వేసి చెబుతున్నాను. మీరు ఇచ్చిన ఈ ప్రూఫ్స్తో నేను నేరుగా ఢిల్లీలోని ఎన్ఐఏకి వెళ్తాను. రుద్రప్రతాప్ బండారం బయట పెడతాను అని సెల్యూట్ చేశాడు. కానీ రాఘవ్ విక్రమ్ను ఆపాడు. తొందరపడకు విక్రమ్. రుద్రప్రతాప్ ఒక రాజకీయ రాక్షసుడు. నువ్వు ఈ ఫైల్ తీసుకుని ఢిల్లీ వెళితే దారిలోనే నిన్ను చంపేస్తారు. ఈ ఆధారాలను సిస్టమ్ ద్వారా ఇస్తే సిస్టమ్ దాన్ని మింగేస్తుంది. అందుకే ఈ పోరాటాన్ని నేను వేరే లెవెల్కు తీసుకెళ్తాను. అలేఖ్య మీద సస్పెన్స్ వేటు పడింది. నేను చట్టం దృష్టిలో ఒక హంతకుడిని. ఇప్పుడు వాళ్ళ దృష్టిలో మనం బలహీనులం. ఆ భ్రమలోనే వాళ్ళను ఉండనివ్వు. సింహం వెనకడుగు వేసింది భయపడి కాదు, వేటగాడి మెడ కొరకడానికి అని. ఆ రుద్రప్రతాప్కి నేను రుచి చూపిస్తాను అన్నాడు రాఘవ్. అలేఖ్యను లోపలికి పంపి విశ్రాంతి తీసుకోమని చెప్పిన రాఘవ్ బంగ్లాలోని తన పర్సనల్ స్టడీ రూమ్లోకి వెళ్ళాడు. తలుపులు గడియ పెట్టుకున్నాడు. తన సూట్ కేసులో ఉన్న ఒక పాత శాటిలైట్ ఫోన్ బయటకు తీశాడు. 15 ఏళ్లుగా ఆ ఫోన్ను ఆయన వాడలేదు. అది ఆయన మొబైల్ అండర్ వరల్డ్లో మాస్టర్ మైండ్గా ఉన్నప్పుడు దేశంలోని అత్యంత శక్తివంతమైన వ్యక్తులతో మాట్లాడేందుకు వాడిన ఫోన్. ఆ ఫోన్ ఆన్ చేసి ఒక సీక్రెట్ నంబర్కు డయల్ చేశాడు. 2 రింగుల తర్వాత అవతల నుంచి ఒక గంభీరమైన వాయిస్ వినిపించింది. రాఘవ్, 15 ఏళ్ల తర్వాత ఈ ఫోన్ మోగింది. మళ్ళీ మాస్టర్ మైండ్ నిద్రలేచాడా? ఏం కావాలి నీకు? రాఘవ్ పెదవులపై ఒక క్రూరమైన నవ్వు వెలిసింది. ఆశ్చర్య. అవును, రాక్షసులతో ఆడుకోవడానికి పాత రాక్షసుడు మళ్ళీ బయటకు వచ్చాడు. ఢిల్లీలో కూర్చున్న కేంద్ర మంత్రి రుద్రప్రతాప్ నా భార్యను సస్పెండ్ చేయించాడు. నా మీద మాస్ మర్డర్ కేసులు పెట్టించాడు. ఇప్పుడు వాడి సామ్రాజ్యాన్ని నేను కుప్పకూల్చాలి. వాడికి ఒక రాజకీయ సమాధి కట్టాలి. నాకు నీ సహాయం కావాలి. ఢిల్లీ పాలిటిక్స్ను షేక్ చేద్దాం. ఆర్ యు రెడీ అన్నాడు. అవతల వ్యక్తి పెద్దగా నవ్వాడు. నీ కోసం నేను ఎప్పుడూ రెడీ రాఘవ్. ఢిల్లీకి రా, ఆట మొదలు పెడదాం అని ఫోన్ కట్ చేశాడు. రాఘవ్ ఫోన్ కింద పెట్టి అద్దంలో తనను తాను చూసుకున్నాడు. ఆయన కళ్ళల్లో ఒక అంతుచిక్కని వ్యూహం ఉంది. ఒకప్పుడు తన భార్య నందినిని కోల్పోయి సన్యాసిలా మారిన రాఘవ్ ఇప్పుడు తన రెండో భార్య అలేఖ్యను, పుట్టబోయే బిడ్డను కాపాడుకోవడానికి వ్యవస్థతోనే యుద్ధానికి సిద్ధమయ్యాడు. గురువు నుంచి భర్తగా మారిన ఆయన ప్రయాణం ఇప్పుడు భర్త నుంచి రాక్షసుడిగా, ఒక మహాశక్తిగా మారబోతుంది. ఈ యుద్ధంలో అలేఖ్య పాత్ర ఏమిటి? సస్పెండ్ అయిన ఒక కలెక్టర్గా ఆమె ఎలా తిరగబడబోతుంది? రాఘవ్ ఢిల్లీలో ఎవరిని కలవబోతున్నాడు? రుద్రప్రతాప్కి పడే నెక్స్ట్ చెక్మెంట్ ఎలాంటిది? కలెక్టర్ బంగ్లాలో ఉదయం 6 గంటలు. వాతావరణం ఎంతో గంభీరంగా ఉంది. రాఘవ్ ఒక నల్లటి సూట్ ధరించి చేతిలో ఒక చిన్న లెదర్ బ్యాగ్ పట్టుకొని నిలబడి ఉన్నాడు. ఆయన ముఖంలో ఒకప్పుడు యూనివర్సిటీలో కనిపించే ప్రశాంతత లేదు. 15 ఏళ్ల క్రితం ముంబై అండర్ వరల్డ్ను గజగజలాడించిన మాస్టర్ మైండ్ తాలూకు పదును, ఒక అంతుచిక్కని వ్యూహం ఆయన కళ్ళల్లో కనిపిస్తున్నాయి. అలేఖ్య ఆయన ఎదురుగా కన్నీళ్లతో నిలబడి ఉంది. సస్పెండ్ వేటు ఆమెను మానసికంగా కృంగదీసిన, తన భర్త తన కోసం, తన బిడ్డ కోసం ఒక యుద్ధానికి వెళ్తున్నాడన్న నిజం ఆమెకు ధైర్యాన్ని, అదే సమయంలో భయాన్ని ఇస్తున్నాయి. ఏవండి, మీ మీద అరెస్ట్ వారెంట్ ఉంది. పోలీసులు మిమ్మల్ని ఎక్కడ చూసినా ఎన్కౌంటర్ చేసే ప్రమాదం ఉందని విక్రమ్ చెబుతున్నాడు. మీరు ఢిల్లీ వెళ్ళడం సురక్షితమేనా? నాకు చాలా భయంగా ఉంది అంటూ ఆయనను గట్టిగా కౌగిలించుకుంది అలేఖ్య. రాఘవ్ ఆమె తల నిమురుతూ తన
జేబులో నుంచి ఒక చిన్న లాకెట్ ఉన్న చైన్ తీసి ఆమె మెడలో వేశాడు. ఈ లాకెట్ కేవలం నగ కాదు అలేఖ్య. ఇందులో నేను డిజైన్ చేసిన మైక్రో జీపీఎస్ ట్రాకర్, పానిక్ బటన్ ఉన్నాయి. నీకు ఏ చిన్న ఆపద వచ్చినా దీన్ని ఒక్కసారి నొక్కు. నేను భూకంపంలా వచ్చి నిన్ను కాపాడుకుంటాను. నేను ఢిల్లీ వెళ్తున్నది దాక్కోవడానికి కాదు, నిన్ను వేటాడాలనుకున్న వాళ్ళ సామ్రాజ్యాన్ని కూల్చడానికి. రుద్రప్రతాప్ తన అధికారాన్ని చూసుకుని విర్రవీగుతున్నాడు. చట్టం వాడి జేబులో ఉండవచ్చు, కానీ వ్యూహం నా గుండెల్లో ఉంది. నువ్వు ఇక్కడే ఉండు, నా బిడ్డను జాగ్రత్తగా చూసుకో అని ఆమె నుదుటిపై ముద్దు పెట్టాడు. ఎస్పీ విక్రమ్ అక్కడికి వచ్చాడు. విక్రమ్ కళ్ళల్లో రాఘవ్ పట్ల అపారమైన గౌరవం ఉంది. సార్, మీరు నిశ్చింతంగా వెళ్ళండి. మీ గురించి ఏ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ వచ్చినా నేను మేనేజ్ చేస్తాను. మేడం గారికి నా పర్సనల్ సెక్యూరిటీ టీంతో 24 గంటలు రక్షణ కల్పిస్తాను. మా ప్రాణాలు పోయిన మేడంను ఎవ్వరూ టచ్ చేయలేరు అని సెల్యూట్ చేశాడు. రాఘవ్ విక్రమ్ భుజం తట్టి ఒక చిన్న చిరునవ్వు నవ్వి అక్కడి నుంచి అదృశ్యమయ్యాడు. ఆయన ప్రయాణం ఒక తుఫానును ఢిల్లీకి మోసుకువెళుతోంది. చలికాలపు ఢిల్లీ రాత్రి. పొగమంచు నగరమంతా కమ్ముకొని ఉంది. పాత ఢిల్లీలోని ఒక పురాతనమైన కానీ ఎంతో పటిష్టమైన భవనంలోకి రాఘవ్ ప్రవేశించాడు. అది బయటకు ఒక పాత గ్రంథాలయంలా కనిపిస్తుంది, కానీ లోపల అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఒక కంట్రోల్ రూమ్ అది. అక్కడ ఒక పెద్ద లెదర్ చైర్లో జుట్టు నెరిసిపోయి కళ్ళజోడు పెట్టుకొని ఒక వృద్ధుడు కూర్చొని ఉన్నాడు. ఆయన చేతిలో ఒక పురాతనమైన పుస్తకం ఉంది. అతని ఆచార్య. భారతదేశపు రాజకీయ అండర్ వరల్డ్ రహస్యాలన్నీ ఆయన వేలికొనలపై ఉంటాయి. ఒకప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసి వ్యవస్థలోని అవినీతి భరించలేక తనకంటూ ఒక రహస్య సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న వ్యక్తి. రాఘవ్ రాకను గమనించిన ఆచార్య పుస్తకం పక్కన పెట్టి నవ్వాడు. 15 ఏళ్ళు పట్టింది రాఘవ్, నీలోని ఆ అగ్ని మళ్ళీ రగులుకోవడానికి. ఆ రోజు నందిని చనిపోయినప్పుడు నీ చేతులకు అంటిన రక్తాన్ని కడుక్కొని ఆ అక్షరాల లోకంలోకి వెళ్ళిపోయావు. మళ్ళీ ఇప్పుడు ఇంకో ఆడదాని కోసం ఆయుధం పట్టావు అన్నాడు. రాఘవ్ ఆయన ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుని తన ల్యాప్టాప్ తెరిచాడు. నందిని నా గతం ఆచార్య, అలేఖ్య నా వర్తమానం, నా భవిష్యత్తు. నందిని కాపాడుకోలేకపోయానన్న అపరాధ భావం నన్ను ఇన్నేళ్ళు దహించి వేసింది. కానీ ఇప్పుడు అలేఖ్య నా ప్రాణాన్ని తనలో మోస్తుంది. నా బిడ్డకు ఆపద వస్తే నేను మనిషిగా ఉండలేను. రుద్రప్రతాప్ నా కుటుంబం మీద చెయ్యి వేశాడు. వాడి రాజకీయ భవిష్యత్తును నేను పాతాళంలో పాతేయాలి. నాకు నీ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ కావాలి. ఆచార్య గంభీరంగా. రుద్రప్రతాప్ ఆషామాషి వ్యక్తి కాదు రాఘవ్. వాడు కేంద్ర హోంమంత్రి. వాడి కింద పోలీసులు, సిబిఐ, ఈడీ అన్నీ ఉన్నాయి. వాడిని నేరుగా ఢీకొడితే దేశం అల్లకల్లోలం అవుతుంది. వాడి బలం వాడి కుర్చీ కాదు, వాడి వెనక ఉన్న 1,00,000 కోట్ల నల్లధనం. వాడి తమ్ముడు బినామీ అయిన రాజేశ్వర్ రెడ్డి దుబాయ్, స్విట్జర్లాండ్లలో నడిపిస్తున్న హవాలా నెట్వర్క్. ఆ నెట్వర్క్కు సంబంధించిన షాడో ల్యాడర్ రాజేశ్వర్ రెడ్డి దగ్గర ఉంటుంది. దాన్ని మనం చేజిక్కించుకుంటే రుద్రప్రతాప్ కుర్చీ వాటంతట అదే కూలిపోతుంది అని వివరించాడు. రాఘవ్ కళ్ళల్లో మెరుపు కనిపించింది. అయితే ఆ రాజేశ్వర్ రెడ్డి ఎక్కడ ఉంటాడో చెప్పు. వాడి గుండెలు చీల్చి ఆ ల్యాడర్ నేను తీసుకువస్తాను. రేపు రాత్రి ఢిల్లీలోని తాజ్ హోటల్లో రాజేశ్వర్ రెడ్డి ఒక ప్రైవేట్ కాక్టైల్ పార్టీ ఇస్తున్నాడు. అక్కడికి దేశంలోని పెద్ద పెద్ద అవినీతి రాజకీయ నాయకులు, అండర్ వరల్డ్ డాన్ వస్తున్నారు. ఆ పార్టీకి ఎలాంటి ఆహ్వానం లేకుండా వెళ్ళడం అసాధ్యం అన్నాడు ఆచార్య. రాఘవ్ పెదవులపై ఒక మాస్టర్ మైండ్ నవ్వు విరిసింది. నేను వెళ్ళడానికి తలుపులు తీయాల్సిన అవసరం లేదు ఆచార్య. నేను గోడలు బద్దలు కొట్టుకుని వెళ్ళే రకం. కథ ఇంకా ఉంది. అది నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.